34వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. నిర్గమాకాండము 34వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనము చదువుకుందాం. అతడు 40 రెయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనం చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో ఆయన ఆ నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలకల మీద వ్రాసెను. ఈ రోజున మనము ధ్యానం చేసే అంశం పేరేంటంటే, వాక్య అంశము, సందేశము మోషే ఉపవాస ప్రార్థనలో అనుభవాలు. మోషే ఉపవాసము ఉన్నటువంటి సమయాల్లో ఆయన లేక ఇశ్రాయేలు ప్రజల యొక్క అనుభవాలు ఏమిటి అనే దాని గురించి మనము వింటున్నాం. ఇక్కడ మోషే 40 రోజులు ఉపవాసం ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. అతడు 40 రెయింబగళ్ళు అంటే రాత్రి పగలు కూడా యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అంటే 40 రోజులు దేవునితో ఉన్నాడు. అతడు భోజనము చేయలేదు, నీళ్లు కూడా త్రాగలేదు. ఉపవాసములన్నింటిలో అంటే మోషే ఉన్న ఉపవాసములో చాలా కఠినమైన ఉపవాసము. కఠినమైనటువంటి ఉపవాసములో ఉపవాసానికి ముందు, ఉపవాసం తర్వాత మోషే అనుభవాలను కొద్దిసేపు మనము ధ్యానం చేద్దాం. నిర్గమకాండము 34వ అధ్యాయంలోని కొన్ని విషయాలు. దేవుని బిడ్డలారా, మోషేని ప్రభువు ఒక ప్రశస్తమైనటువంటి సమయానికి, నువ్వు నా దగ్గరికి రావాలి, కొండ దగ్గరికి, నేను వచ్చేటువంటి స్థలములోనికి కొండ దగ్గరికి నువ్వు రావాలి అని చెప్పాడు. మరి మనము నిర్గమకాండము మొదట్లో మనం చూస్తే, ఇదే నిర్గమకాండంలో అక్కడ మోషే అందరూ వద్దు, నీతో పాటు కొంతమందిని తీసుకురా, నీవు అలాగే అహరోను, నాదాబు అని మరొక వ్యక్తిని చెప్పి వీళ్ళతో పాటు 70 మందిని తీసుకుని రా అని చెప్పాడు. అంటే 70 మంది ప్లస్ వీళ్ళకు నలుగురు, మొత్తము 74 మంది దాకా వాళ్ళు వెళ్ళడం జరిగింది. అంటారు, మీరు అందరూ కూడా అక్కడే ఉండండి, మోషే మాత్రమే నాతో వస్తాడు, నాతో ఉంటాడు అని చెప్తాడు. దేవుని బిడ్డలారా, ఎందుకు అందరినీ వద్దు అన్నాడు అంటే, దేవుని ప్రభావము చాలా గొప్పగా ఉంటుంది. దేవుని సమీపించడానికి ఎవరైనా సాహసం చేస్తే వాళ్ళు భరించలేరు. ఒకసారి నిర్గమకాండం 24వ అధ్యాయంలోకి వద్దాం. మొదటి నుంచి చూడండి, కొన్ని అనుభవాలు చూద్దాం.